అందరికీ నమస్కారము. ఇవాళ అనిబిసెంట్ సెలబ్రేషన్స్ లో భాగంగా అవతారాస్ బై అనిబిసెంట్ ఆ బుక్ గురించి చర్చించబోతున్నాము. ఈ బుక్ ఎట్లా ముద్రించబడింది అంటే, అవతారం అనే అంశం మీద 4 ఉపన్యాసాలను డిసెంబర్ 1899లో దివ్యజ్ఞాన సమాజం యొక్క 24వ వార్షికోత్సవం అడయార్ చెన్నైలో అనిబిసెంట్ అమ్మ ప్రసంగించారు. 4 రోజులు అనిబిసెంట్ గారు ఇచ్చిన ప్రసంగాలలో ఈ 4 టాపిక్స్ మీద చెప్పారు. అవతారం అంటే ఏమిటి, అవతారాల మూలం మరియు అవసరం, కొన్ని ప్రత్యేక అవతారాలు, శ్రీకృష్ణుడు అనే 4 అంశాల మీద 4 రోజులు అనిబిసెంట్ గారు ప్రసంగించారు. ఈ పుస్తకం అధ్యయనం చేసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఒక అవతారాన్ని స్వీకరించగలడు. ఒక అవతారమూర్తి అయ్యే అర్హత అతనిలో ఉంది, అతనికి ఆ అవకాశం ఉంది, అర్హత ఉంది అని మనకి తెలుస్తూ ఉంది. పుస్తకాన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత మనకి ఆ విషయం అవగతం అవుతుంది. ఇప్పుడు మనం పుస్తకం అవతారాస్ అనే పుస్తకం విషయానికి వస్తే, బ్లావెట్స్కీ మాతని ఒకరు ప్రశ్నిస్తారు. ఏమని అంటే, దివ్య జ్ఞానం అనేది ఒక మతమా అని ప్రశ్నిస్తే దానికి ఆవిడిచ్చిన సమాధానం ఏంటి అంటే, దివ్య జ్ఞానం అనేది ఒక మతం కాదు. ఎవరి మతాన్ని వారు క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి దివ్య జ్ఞానం ఉపయోగపడుతుంది అని బ్లావెట్స్కీ గారు సమాధానం ఇచ్చారు. హిందూ మతం, మనకు తెలిసిన మతాలు చూసుకుంటే హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియానిటీ. ఇప్పుడు హిందూ మతంలో ఏ మతమైనా సరే ఆ మతానికి సంబంధించిన అవతారాలు దిగుతూ ఉంటాయి. మనం అవతారాలు అనగానే మన మతంలో గుర్తుంచేది ఏంటి అంటే దశావతారాలు. ముస్లింలో మహమ్మద్ ప్రవక్త, క్రిస్టియానిటీలో క్రైస్త్. వీరందరూ అవతారాలు తీసుకొని వారి వారి యొక్క మతాల్లో ఉన్నారు. అంటే అసలు అవతారం అంటే ఏమిటి, అవతారం అంటే ఏమిటి? ప్రపంచంలో అత్యంత పవిత్రమైన భగవంతుని యొక్క వ్యక్తీకరణలను మనం అధ్యయనం చేయబోతున్నాం. దీనిలో ఆయన తన్ని తాను దైవికంగా చూపిస్తారు. అంతేకాక ఆయన ప్రపంచానికి సహాయం చేయటానికి వచ్చారు. ఆయన రచనలను అధ్యయనం చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి? అనిబిసెంట్ గారు గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పింది ఏంటి అంటే, మనకి సహనం, గౌరవం మరియు హృదయంలో వినయం ఉండాలి అని చెప్పారు. అంతేకాకుండా ఎక్కడ మానవ హృదయం మరియు మానవ స్వరం ఒకేలా మాట్లాడతాయో, అంటే మనసులో ఒక మాట, పైకి ఒక మాట మాట్లాడకుండా మనం లోపల ఏమనుకుంటున్నామో పైకి ఒకటే మాట్లాడాలి. అప్పుడు మాత్రమే అక్కడ సత్యానికి యొక్క సంకేతం, వాస్తవికత యొక్క సంకేతం మనకి కనిపిస్తుంది. పూర్వకాలంలో సంప్రదాయాలను, సమాజానికి జ్ఞానాన్ని పంచడానికి 2 రకాల వ్యక్తులు పనిచేస్తూ ఉండేవారు. ఆ 2 రకాల వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు పూజారి, అంటే ఏ మతమైనా తీసుకోవచ్చు, చెప్పేవారిని పూజారి అంటారు. ఆయన ఏం చేస్తారు, సత్య దర్శనం లేకుండానే ప్రాచీన సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. రెండో వారు ప్రవక్త, తన పెదవులపై నిప్పు లాంటి దైవిక పదంతో కాలానుగుణంగా ముందుకు వచ్చేవాడు. అంటే ప్రాచీన సత్యాన్ని పలుకుతాడు మరియు సంప్రదాయాన్ని ప్రకాశింపజేసేవాడు. అయితే మీరు
చూసిన ప్రతి సత్యం కూడా సత్యమే అవుతుంది. అంటే ఏంటంటే ఆ సత్యాన్ని వింటే మనం హృదయపూర్వకంగా నమ్మాలి. మన హృదయంలో నుంచి రావాలి. మన థియోసఫీలో కూడా చదువుకునేదేంటంటే, మనకి స్వేచ్ఛనిచ్చారు తెలుసుకోవటానికి. సత్యాన్నేంటి, మన సొంతగా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎలా? ఆ సూర్యుని యొక్క కిరణాలను స్వీకరించడానికి ఆ పువ్వు తన హృదయాన్ని తెరిచినట్లుగా, మన హృదయం తెరుచుకుంటే తప్ప ఆ సత్యం మనకి అవగతం అవ్వదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే శ్రీకృష్ణుడు తన సర్వోన్నత స్వరూప రూపంలో తన ప్రపంచంలోకి, తనకెంతో ఇష్టమైన తన ప్రపంచంలోకి పుట్టడానికి అతన్ని ముందుకు తీసుకెళ్లేది ఏమిటో ఆయన మనకి భగవద్గీత 4 అధ్యాయంలో చెప్తారు. ఈ శ్లోకం చెప్పారు. ధర్మం న్యాయం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేనే ముందుకు వస్తాను. మంచికి రక్షణ కోసం, చెడు నాశనం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను జన్మిస్తూనే ఉంటాను. పరిణామ చక్రంలో మరొక మలుపు ఇవ్వవలసి వచ్చినప్పుడు, కొత్త రూపం, కొత్త రకం జీవితం రాబోతున్నప్పుడు ఆ సర్వశ్రేష్ఠుడు కూడా తన్ను తాను సృజించుకుంటాడు. తద్వారా అతను తన ద్వారా ప్రారంభించిన తన ప్రపంచంలోకి తన్ను పొందుపరుచుకుంటాడు. మరియు ఈ విధంగా ఆ నిత్య చక్రాన్ని తిప్పడానికి అతను ఈశ్వరునిగా ముందుకు వస్తాడు. ఈ అవతారం అంటే ఏమిటి? దీని గురించి సోదర్ టి సుబ్బారావు గారు భగవద్గీతపై ఇచ్చిన ఉపన్యాసాల్లో ఏం చెప్పారో మనకి అన్విసెంట్ గారు చెప్పారు. అవతారం అంటే ఏంటంటే ఆయన చెప్పింది ఈశ్వరుని యొక్క అవతరణ. దీన్నే మన దివ్యజ్ఞాన పరిభాషలో లోగోస్ అంటాము. ఆ ఈశ్వరుని అవతరణ మానవ ఆత్మలోకి దిగి ఆ రెండు ఒకటే అవుతాయి. ఎలా అంటే పాలు నీళ్ళలాగా. అవతారం అనేది పరిణామ క్రమం యొక్క ఫలితం. మన విశ్వానికంటే ముందు ఉన్నవారు, అవతారమూర్తులుగా మారిన వారు ఎలా వాళ్ళు అవతారమూర్తులుగా మారారు అని అన్విసెంట్ గారు ఇక్కడ వివరించి చెప్పారు. ఎట్లా మారారు? నెమ్మదిగా దశల వారీగా పరిణామ క్రమం యొక్క నిచ్చెన ఎక్కుతూ ఖనిజ జగత్తు నుండి వృక్ష జగత్తుకు, వృక్ష జగత్తు నుండి జంతు జగత్తుకు, ఇప్పుడు గుర్తొచ్చు, జంతు జగత్తు నుండి మనిషి జగత్తుకు, మనిషి నుండి జీవన్ముక్తుడిగా, జీవన్ముక్తుడి నుంచి ఇంకా ఆ పై స్థాయికి వెళ్ళి భగవంతుని యొక్క అంటే మానవ సంబంధాల నుండి కూడా స్వేచ్ఛను పొంది ఆ విడిపోయిన ఈగో యొక్క అన్ని పొరలను ఛేదించుకొని అవధుల నుండి ఉత్పాతం చెంది ఈశ్వరునిలోకి ప్రవేశించి భగవంతుని యొక్క అన్ని చేతనత్వాల్లోకి విస్తరించుతాడు. ఎలా అంటే భగవంతుని యొక్క జ్ఞానంతో ఒకటైపోవాలి. ఏ మూలం నుంచి మనం ఆవిర్భవించామో ఆ మూలంతో ఏకమై ఆ జీవితాన్ని జీవిస్తూ పరిధిల్లోని కేంద్రాలుగా ఆ పరమాత్మతో ఏకం అయినవాడు. ఎలా అవతారం తీసుకున్నారు అనేది అన్విసెంట్ గారు మనకు చక్కగా ఇక్కడ వివరించారు. ఆ ఒక్కడు ఎవరు? జన్మలు లేనివాడు, రూపాలు లేనివాడుగా వ్యాప్తమై ఉంటాడు. మనిషిగా ఉన్నప్పుడు ఈ రెండు స్వభావాల్ని అలవర్చుకోవాలని శ్రీకృష్ణుడు మనకు చెప్తారు. ఆ రెండు స్వభావాలు ఏంటి? భక్తి జ్ఞానాలతో నాలోకి ప్రవేశిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పారు. అవతారాలు ఎలా తీసుకున్నారు అనేది మనం ఇందాక వివరించి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తులో రాబోయే అవతారానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఎటువంటి భక్తి యొక్క అవసరం ఉంది అంటే ఈశ్వరునిగా ఉన్న జీవితంలో ఆ నిర్మించుకున్న కేంద్రాన్ని ఉంచుకుంటూ దాని చుట్టూ ఒక పరిధిని గీసుకుని ఈశ్వరుని యొక్క రూపంగా రావాలి. ఆ కిందకి ఎలా దిగి వస్తారో చెప్తున్నారు. ఆ దిగి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటారు? ఈశ్వరుని అంత జ్ఞానంతో ఉండాలి, ఈశ్వరుని అంత శక్తితో. అంతేకాక ఈ భూలోక జీవితంలో అతనే సర్వశ్రేష్ఠుడు. తనకు ఒక రూపంలో బంధించుకునే శక్తి ఉంటుంది.
మనకు తెలిసిన అవతారాలని ఊహించుకుంటున్నా కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఆ పైనుంచి వచ్చిన అవతారం ఎలా దిగారు. అంతే శక్తి ఉంటుంది. అంతే జ్ఞానం ఉంటుంది. కాకపోతే మామూలు మనిషిలా ఉంటారు. ఆ సర్వశ్రేష్ఠుడు. అంత శక్తిని అంతా తనలో బంధించుకొని ఉంటారు. అతను ఎంతో భక్తితో ఈ విశ్వానికి సేవ చేయటం కోసం ఆ రూపానికి పరిమితం అయ్యి ఆయన త్యాగం చేసి వస్తారు. ఎందుకు? ఈ విశ్వంలో ఉన్న అందరితో పంచుకోవటం కోసం. అతనికి ఒక భక్తియే కాదు, మానవ జాతిని కూడా ప్రేమిస్తూ ఉండాలి. చరాచర సృష్టిని కూడా ప్రేమిస్తూ ఉండాలి. శ్రీకృష్ణుడు ఏమంటారంటే, నేను ప్రేమించని వస్తువు ఏదీ లేదు. ఆ విధంగా మానవుడు ఈ విధమైన స్వభావంతో పనిచేస్తూ అన్నిటినీ ప్రేమిస్తూ అందమైనదే కాదు, అందవికారమైనది, మంచినే కాదు, చెడుని, మనల్ని ఇష్టపడే వాళ్ళనే కాదు, ఇష్టపడని వాళ్ళని కూడా ప్రేమించాలి. మనల్ని ద్వేషించే వాళ్ళని ప్రతిరూపంలో తన్ను చూసుకుంటే గాని అతడు అవతారం అయ్యే మార్గాన్ని అధిరోహించలేడు. ప్రేమ మరియు భక్తితో భగవంతునిలాగా మనిషి జీవించగలగాలి. అప్పుడు చాలా చాలా కల్పాల తర్వాత ఆ మనిషి భగవంతుని అవతారంగా భవిష్యత్తులో వచ్చే విశ్వంలోకి రావచ్చు. మనిషి అవతారం అవుతారు అని చెప్పి మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం. ఎలా అవుతారు అనేది ఇప్పుడు చెప్పారు. ఏ ఏ లక్షణాలు ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చెప్పారు. మనం ఉదాహరణకి తీసుకుంటే హనుమంతుణ్ణి భవిష్యత్ బ్రహ్మ అన్నారు. దత్త చరిత్రలో కానీ కొన్ని పురాణాల్లో కానీ మనకి వివరించి చెప్పారు. హనుమంతుణ్ణి భవిష్యత్ బ్రహ్మగా వస్తారు అని. ఆయన ఎలా ఉన్నారు? హనుమంతుడు నరుడిగా పుట్టలేదు, వానరుడిగా పుట్టారు. వానరుడిగా పుట్టినా సరే ఆయన యొక్క మహోన్నత జీవితంతో, రామ సేవతో, రాముని యొక్క భక్తుడిగా భవిష్యత్తులో వచ్చే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ యొక్క స్థానాన్ని పొందబోతున్నారు. ఎలా? నిదానంగా పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళి ఆ స్థానాన్ని పొందబోతున్నారు. మనం రకరకాల గ్రంథాలను అధ్యయనం చేసి ఉన్నాం. అందులో ఆ గ్రంథకర్తలు సత్యం యొక్క ఒక భాగాన్ని మాత్రమే చెప్పటం జరిగింది. కానీ కొన్ని చోట్ల తప్పుడు వివరణలు ఇవ్వటం వలన అవి మనిషి అభివృద్ధిని ఆటంకపరిచాయి. శ్రీ రామానుజాచార్యులు భగవద్గీత మీద ఇచ్చిన వివరణలో ఎలా చెప్పారో మనకి అన్సెంట్ గారు ఇక్కడ చెప్పారు. శ్రీకృష్ణుడు తను పలు జన్మలు తీసుకున్నాను అని చెప్పారు. ఆ జన్మల యొక్క వ్యాప్తి విశిష్టత ఎంత గొప్పవో. ఆయన తన స్వయం సంకల్పం వలన జన్మించాడు, కర్మబంధంతో కాదు, స్వయం సంకల్పం వలన జన్మించాడు. తనలో లేని ఎటువంటి శక్తుల ప్రోద్భవం వలన కాదు, తనకు తానుగా భగవంతుడిగా పలు జన్మలు తీసుకున్నాడు. కానీ ఈ వివరణలో శ్రీకృష్ణుడు పూర్వకల్పాలలో ఏ విధంగా పరిణితి చెందింది, ఏ విధంగా దేవతగా నాగులు, గంధర్వులు మరియు వివిధ రూపాలను తన సంకల్పంతో తీసుకుంది చెప్పలేదు. కొన్ని కారణాల వలన ఆయన చెప్పలేదు అని మనకి అని చెప్పారు ఇన్సెంట్ గారు. మనకి భాగవతం చదివితే ఆ భగవంతుడు తీసుకున్న పలు అవతారాల వివరాలు తెలుస్తాయి. యోగ వాసిష్టంలో పార్ట్ 2 చాప్టర్ 2 14-15 శ్లోకాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏ విధంగా ఆ స్థానాల్ని అధిరోహించారో చెప్పబడి ఉంది. వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో వారికి భేదం లేదు. వారు కూడా తమని మనిషిలో చూసుకుంటారు, అన్నిట్లో ఉంటారు. ఈశ్వరుడు ప్రతి క్షణంలో ప్రతి జీవిలో సర్వాంతర్యామిగా ఉన్నాడు. అటువంటి ఆత్మ ప్రతి మనిషిలో ఉన్నది. పుట్టుక లేనిది, స్థిరమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది. ఒక ఆంగ్ల కవి ఈ విధంగా చెప్పారు: ఈశ్వరుడు మన శ్వాస కంటే సన్నిహితంగా, మన పాదాల కంటే సమీపంగా ఉన్నాడు అని. మన అవతారాన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు: పూర్ణావతారం, అవతారం, ఆవేశావతారం. మొదటిదైన పూర్ణావతారం ని చూస్తే, పూర్ణ అంటే అవధి లేనిది అని చెప్పకూడదు.
మన భౌతిక కన్ను ఆయన రూపాన్ని పట్టుకోలేదు. మన ఆత్మ మాత్రమే ఆయన్ని తెలుసుకోగలదు. దీని అర్థం ఏమిటంటే విశ్వాన్ని ఉద్ధరించడం కోసం నియమిత రూపంలో ప్రకటించబడ్డాడు. దీని ద్వారా వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఆ సర్వం నిండి ఉన్న తత్వం అపరిమితంగా ఒక రూపంతో ప్రకటితమైనది. అది కూడా తన సంకల్పంతో యోగంతో మాత్రమే సాధ్యం, కర్మతో కాదు. అది కూడా విశ్వం అంతా ఉన్నవాడు, అందరిలో ప్రకాశించేవాడు, తన్ని తాను మనిషి రూపంలో ప్రకటించుకున్నాడు. దీని గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తారు. మహాభారతంలో అశ్వమేధ పర్వంలో అనుగీత అని చెప్పబడి ఉంది. కురుక్షేత్రంలో అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, కురుక్షేత్రంలో బోధించిన భగవద్గీతను మళ్ళీ బోధించమని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అనుగీతను బోధిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క చంచలత్వాన్ని చూసి జాలి పడతాడు. ఈ విధంగా చెప్తారు, అర్జున, ఇది సంభవం కాదు. అప్పుడు చెప్పిందంతా నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే నేనప్పుడు పరబ్రహ్మతో యోగం చెంది ఆ భగవద్గీతను బోధించాను అని అప్పుడు ఆయనకి అనుగీతను బోధిస్తారు. దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే శ్రీకృష్ణుడు ఆయన తన సంకల్పంతో యోగంతో తనకి తాను భగవంతునిగా ఎరుకతో ఉంటూ తాను నిర్మించుకున్న విశ్వానికి సర్వశ్రేష్ఠుడుగా అయ్యాడు. ఇదే పూర్ణావతారాన్ని వివరిస్తుంది. ఆయన శ్రీకృష్ణుడిగా తన జీవితంలో మనకి తెలిసినంత వరకు 3 సార్లు తనకి తాను ఈశ్వరుడిగా, సర్వశ్రేష్ఠుడిగా, సర్వసమర్థుడిగా విశ్వరూపాన్ని చూపించారు. ఏ 3 సందర్భాలు అనేది కూడా మనకి అన్విసెంట్ గారు చెప్పారు. ఫస్ట్, ధృతరాష్ట్రుడి సభలో దుర్యోధనుడు పిచ్చిగా ఆలోచించి శ్రీకృష్ణుని బంధించడానికి ప్రయత్నించాడు. ఆయన గురించి తెలిసి కూడా ఆయన్ని బంధించడానికి అని చెప్పి ప్రయత్నిస్తే అప్పుడు భూమి ఆకాశం కలిసేటట్లుగా అంతా తన యొక్క విశ్వరూపాన్ని ఆ సభలోని వారందరికీ కూడా చూపిస్తాడు. సెకండ్, కురుక్షేత్రంలో అర్జునుడు నేను యుద్ధం చెయ్యలేను, నేను నా వారందరినీ నేను చంపలేను అని ఆయుధాలన్నీ పడేసి నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు అర్జునుడు తన యొక్క వైష్ణవ రూపాన్ని చూపిస్తారు. మూడోసారి మహాభారత యుద్ధం అనంతరం ద్వారకు తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన ఉటంక మహర్షిని కలవటం జరుగుతుంది. ఆయన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఆపలేదు అని కోపంతో శాపం ఇవ్వటానికి సిద్ధం అవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తండ్రి మీద రాయి విసురుతున్న పిల్లవాణ్ణి మందలించినట్లుగా ఆయన తన విశ్వరూపాన్ని మహర్షికి ప్రదర్శిస్తారు. ఇది పూర్ణావతారం యొక్క ఒక దృష్టాంతం. ఆయన సంకల్పంతో ఆయన అవధిలో ఉన్నది, ఆయన శక్తిని ఈశ్వరునిగా చూపించగలరు. కానీ మనకు అనిపించవచ్చు, అన్ని ఆ సర్వసమర్థుడి నుంచే అవతారాలు అయినప్పుడు అన్ని అవతారాలు పూర్ణావతారాలు ఎందుకు కావు అని. ఎందుకంటే తాను సహాయం చేయవలసిన జీవులకు తన సొంత మాయతో, తన సొంత సంకల్పంతో ప్రకటించుకుంటాడు. ఆ విధంగా ఆయన మనకంటే ఎంతో ఉన్నతుడు మరియు శక్తివంతుడు కూడా. మనం మనకంటే కొంచెం ఈ విషయం మీద తక్కువ తెలిసిన వాళ్ళ ముందు మన జ్ఞానాన్ని చెప్తూ ఉంటాం, ప్రదర్శిస్తూ ఉంటాం. మనల్ని మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళని ఆశ్చర్యచకితులను చేయాలని అనుకుంటాం. ఎందుకంటే మనం ఎంత చిన్నవాళ్ళం అంటే మనం మన గురించి ఎక్కువగా ప్రదర్శించుకోకపోతే మనల్ని గొప్పవారిగా గుర్తించరేమో అని కొన్నిసార్లు భయపెట్టి మరీ చెబుతూ ఉంటాం. కానీ శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన తయారు చేసిన వాటిన్నింటికంటే బలవంతుడో, తను ప్రేమించే వారికి సేవ చేయటానికి తనకి తాను చిన్నవాడు అయిపోతాడు. ఆయన ఆత్మలోని చిన్న భాగం మనలోకి ప్రవేశించి అందువలన ఆయన విశ్వంలోని వారికి మనం చేతనైన సహాయం చేయగలమా, మన పనులతో మాటలతో ఆయనలాగా భావన చెందుతూ, ఆయనలాగా ఆలోచిస్తూ, ఆయనలాగా కాలాన్ని తెలుసుకుంటూ, ఆయన ఇచ్చిన పరిమితుల్లో ఉంటూ, నిజమైన సహాయం ఏదైనా ఒక మనిషి
ఇంకొక మనిషికి చేసేది ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు తనకు తానుగా మనిషికి చేసిన సహాయం కూడా. ఆ విధంగా ఇతర అవతారాల్లో ఆయన తనకి తానుగా మానవుల కోసం పరిమితమయ్యారు. అవతారం కింద తీసుకుంటే శ్రీరాముడిని ఉదాహరణగా తీసుకుంటే ఆయన మనకి ఏం చూపించడానికి వచ్చారు? ఒక ఆదర్శవంతమైన క్షత్రియుడిగా ప్రతి క్షత్రియ జీవితంలో ఉన్న సంబంధాలను చూపించడానికి, మరియు ఒక కొడుగ్గా, అంటే ఒక ప్రేమించే తండ్రికే కొడుకు కాదు, ఆదర్శవంతమైన కొడుగ్గా చూపించారు. మళ్ళీ ఒక ద్వేషించే సవతి తల్లికి కూడా ఆ ఆదర్శవంతమైన కొడుకు ఎలా ఉంటాడో చూపించాడు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. పట్టాభిషేకానికి ముందు రోజు తన సవత్తల్లి అరణ్యవాసానికి వెళ్ళమని ఆదేశిస్తే సరే అమ్మా అని సున్నితంగా సమాధానం చెప్తాడు. అంతేకాకుండా ఒక ఆదర్శవంతమైన భర్తగా కూడా, ఆయన నిజమైన ఆదర్శవంతమైన భర్తగా జీవించి ఉండకపోతే అరణ్యంలో రావణాసురుడు సీతను చెరబట్టినప్పుడు ఆమెను వెదుకుతూ దయనీయమైన స్థితిలో దుఃఖపూరితంగా హా సీత అని విలపించినప్పుడు వేలాది కళ్ళ నుంచి అశ్రువులు కారేవి కావు. ఆయన మొక్కలను, చెట్లను, పక్షులను, జంతువులను, దేవతలను, మనుష్యులను తన భార్య ఎక్కడ ఉంది, తన ప్రతిరూపమైన అర్ధభాగమైన తన జీవిత భాగస్వామి ఎక్కడికి వెళ్ళిందని రోదిస్తూ ఉన్నాడు. తన్ని తాను పరిమితం చేసుకోకపోతే మనుషులకు భర్త అంటే ఎవరు అన్నది ఏ విధంగా చెప్పగలడు? ఒక ఆదర్శవంతమైన కొడుకులాగా, భర్తలాగా, ఒక ఆదర్శవంతమైన రాజుగా కూడా ఉన్నాడు. తన రాజ్య క్షేమం కోసం, తను నమ్మిన ధర్మం కోసం, తను ప్రేమించే భార్యను కూడా త్యాగం చేశాడు. భార్యను అగ్ని పరీక్షకు కూడా నిలిపాడు. అప్పుడు సీత తాను అగ్ని పరీక్షలో గెలిచి తన పవిత్రతను నిరూపించుకుంది. ఆ విధంగా ప్రజలు రాముని యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను చూసి ఆయన్ను దైవంగా కొలిచారు. ఒక నిష్కలంక వ్యక్తిగా నిలిచాడు రాముడు. మానవులకు ఒక ఆదర్శవంతమైన ఉదాహరణ ఇవ్వటం కోసం ఈ పరిమితులను విధించుకోవటం ఆవశ్యకం. ఆ విధంగా మనుషులు అటువంటి కర్మలను ఆచరిస్తూ పరిణామ క్రమాన్ని అధిరోహించటం నేర్చుకుంటారు. నెక్స్ట్, ఆవేశ అవతారం. ఆవేశ అవతారం అంటే ఏమిటి? మనం వెనక చెప్పుకున్నట్లుగా మనిషి పరిణామ క్రమాన్ని అధిరోహించి ఈశ్వరునితో ఏకమైన వ్యక్తి కాదు. కానీ ఒక మనిషి పరిణామ క్రమాన్ని ఎప్పుడు అధిరోహిస్తాడు అంటే మానవ జీవితంలో ఎంతో గొప్పగా స్వచ్ఛతతో జీవించి భగవంతుని పట్ల, మనిషి పట్ల పూర్తి ప్రేమ మరియు భక్తితో ఉన్నప్పుడు. మన గోల్డెన్ స్టేట్స్ లోని పాయింట్స్ కూడా ఇవే. అప్పుడు భగవంతుడు తన సొంత శక్తి, జ్ఞానాన్ని ఆ మనిషికి ప్రసారం చేసి అతన్ని ఈ ప్రపంచంలోకి పంపిస్తాడు. కానీ అతని వ్యక్తిగత ఈగో అలాగే ఉంటుంది. అదే ఇక్కడ వ్యత్యాసం. మనిషి ఉన్నాడు కానీ పనిచేసే శక్తి మాత్రం భగవంతుని నుండి పొందింది. ఆవేశవతారంలో అతని జీవితంలో చాలా భాగం సామాన్యంగా గడిచిపోతుంది. కానీ అవసరమైనప్పుడు అతనికి ప్రేరణ రూపంలో ఆ భగవంతుని శక్తి, జ్ఞానం అందించబడతాయి. తర్వాత అవి ఉపసంహరించబడతాయి. ఈ ప్రేరణ అనేది కొంతకాలం మాత్రమే అతనితో ఉంటుంది. ఆ దివ్య శక్తి అతనిలోకి దిగి ఆ శక్తి అతనిలో ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అతను మాట్లాడే మాట ఒక అర్హత, జ్ఞానంతో కూడిందిగా ఉంటుంది. ఆ శక్తి ప్రసారం జరిగినప్పుడు ఆయన వాక్కు పవర్ఫుల్ గా ఉంటుంది. కానీ సాధారణ స్థితిలో ఇవి ఏవి కనిపించవు. పురాతన కాలంలో బ్రాహ్మణులను భగవంతుని నోరుగా పిలిచేవారు. వారు ప్రవక్తలుగా మానవ జాతికి మార్గదర్శనం చేసేవారు. పురాతన కాలంలో పూజారులు, ప్రవక్తలు ఒకే విధమైన రీతిలో మానవ జాతికి మార్గదర్శనం చేసేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో పూజారిత్వం లేదా పౌరహిత్యం అంటే పురానికి హితము చేసేవాళ్ళు. వాళ్ళు ధనానికి ఆశపడి
హోదాకి, అధికారానికి ఆశపడి పనిచేయటం ఎప్పుడైతే మొదలుపెట్టారో వారు సాధారణ జనంగా మారిపోయారు. పౌరహిత్యం పూర్తిగా పోయింది. ప్రవక్తలు కూడా చాలా అరుదుగా ఉన్నారు. మనిషి తన దైవీ స్వభావాన్ని వదిలివేసిన తరువాత భగవంతుడు అతని నోటి నుండి పలకటం మానివేశాడు. కానీ అన్ని స్థాయిల్లో ప్రేరణ అనేది చాలా ముఖ్యమైనది. ప్రవక్తలు ఇచ్చే ప్రేరణ ఆధ్యాత్మికంగా బాగా బలమైనది, ఒప్పించేటట్లు ఉంటుంది, అవసరమైంది కూడా. ఈ సమయాల్లో ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి వచ్చి ఆధ్యాత్మిక సత్యాలకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తారు. ఉదాహరణకి తీసుకుంటే బుద్ధుడు, శ్రీరామానుజాచార్యులు, క్రైస్టు మొదలగు ప్రవక్తలు ఉన్నారు. కానీ వారు ఇచ్చే ప్రేరణ మానవ జాతి పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మానవ జాతి అంతా కూడా ఆ భగవంతుని యొక్క సూర్యులు. మనం ఎప్పుడైనా ఒక అద్భుత చిత్రాన్ని చూసి అందులో లీనమైనప్పుడు, ఒక సుమధురమైన సంగీతాన్ని విని మనల్ని మనం మైమరిచిపోయినప్పుడు, భూమి మీద ఉన్న ఒక ప్రకృతి సౌందర్యాన్ని చూసి మనసు పులకించిపోయినప్పుడు, ఈ విధంగా మన జీవిత ఎడారిలో శాంతిమయ చిహ్నాలు ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు మనం తెలుసుకోవచ్చు, అందరినీ సంరక్షించే భగవంతుడు మనకి ప్రేరణ ఎలా కలిగిస్తున్నాడు అని. ఆ భగవంతుడు మనిషిలో కలిగిస్తున్న ప్రేరణ ఎంత ఆశ్చర్యకరమైనదో, ఎంత అందమైనదో కూడా. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు. ఏ ఏ వాటిలో రాజసం, మంచితనం, అందం, బలం ఉందో అవి అన్నీ నా యొక్క తేజస్సు అని. అన్నీ కూడా అతని తేజస్సు యొక్క ప్రతిబింబాలు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా అతని తేజస్సు నుండి ఉద్భవించినదే. అతని ప్రేమ మరియు జీవం లేనిదే ఏదీ లేదు. అవతార ధారణకు మూలం మరియు అవసరం ఏంటో చూద్దాం. దీని గురించి అన్విసెంట్ గారు ఏం చెప్పారంటే, ఇది తెలియాలి అంటే ముందు విశ్వం యొక్క ఎదుగుదల మరియు పరిణామ క్రమం గురించి తెలియాలి. అవతారాల మూలం, దివ్య జన్మల యొక్క మూలం ఆ పవిత్ర త్రిమూర్తుల్లోని రెండో మూర్తియే ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఆ మూడు అనేది హిందూ లేదా క్రిస్టియానిటీలో కూడా ఆ మూల సిద్ధాంతం ఒక్కటే. క్రిస్టియానిటీలో కనుక చూస్తే ప్రతి క్రైస్తవుడు ఒక దివ్య అవతార ఆవిర్భావాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడు, జ్ఞానానికి ప్రతినిధి, పవిత్ర ఆత్మ అయిన మూడో మూర్తి ఎప్పుడూ అవతారం తీసుకున్నట్లు చెప్పరు. కానీ వాళ్ళు ఎప్పుడూ చెప్పేది రెండో వాడు దైవ కుమారుడు, మానవ రూపం తీసుకున్నవాడు, మానవ జాతి ఉద్ధరణకు జన్మించినవాడు, ప్రపంచ ఉద్ధరణకు అవతరించాడు అని. దీని ద్వారా క్రైస్తవులు నమ్మేది ఏంటంటే, త్రిమూర్తుల్లో రెండో వాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనది కాని మతం గురించి మాట్లాడుతున్నప్పుడు రూపాన్ని కాకుండా ఆలోచనను పట్టుకోవాలి. నామాన్ని కాకుండా భావాన్ని పట్టుకోవాలి. ఆలోచనలు విశ్వానికి చెందినవి, కానీ ఆ రూపాలు విడగొడతాయి. ఇక్కడ భావాలు ఏకరూపంగా ఉన్నాయి, కానీ పేర్లు విభజనకు కారణం అవుతున్నాయి. మనం ఆలోచనను పట్టుకుంటే త్రిమూర్తుల్లో రెండవది ద్వంద్వానికి సంకేతం అయింది. అలాగే ఆయనే ఈ విశ్వానికి ప్రాణం. అతని శక్తితోనే ప్రపంచాలన్నీ కూడా తయారు చేయబడి, పాలింపబడి, రక్షింపబడుతున్నాయి కూడా. త్రిమూర్తుల్లో రెండో మూర్తి యొక్క ప్రతిరూపంగానే మనిషి తయారు చేయబడ్డాడు. ఆయన వల్లనే ప్రపంచంలోని అన్ని రూపాలు తయారు చేయబడినాయి. ఆయనే అస్తవ్యస్తాన్ని సరిచేస్తారు మరియు ప్రళయం నుంచి విశ్వాన్ని రక్షిస్తారు కూడా అవసరం ఉన్నప్పుడు. హిందూ మతంలో ఏమని ప్రస్తావించారంటే, విష్ణువే అన్ని అవతారాలకు మూలం. ఈ మొత్తం విశ్వం అంతా అతనే వ్యాపించి ఉన్నాడు. విష్ణువు అనే పేరు యొక్క అర్థం ఏమిటంటే రక్షించేవాడు మరియు కాపాడేవాడు అని. విశ్వం అంతా వ్యాపించి ఉండి ఒకటిగా కలిపి ఉంచేవాడు. ఆ విధంగా దాన్ని భరించేవాడు కూడా.
త్రిమూర్తులకు శాస్త్రీయ నామాలు సత్, చిత్, ఆనంద. కానీ మనకి వాడుక భాషలో ఉన్న పేర్లు మహదేవ లేదా శివ, విష్ణు, బ్రహ్మ. మిగతా మతాల్లో ఉన్నట్లుగా మనకు 3 పేర్లు ఉన్నాయి. మధ్యలో ఉన్నవాడే అవతారాలకు మూలం అయి ఉన్నాడు. మహదేవుడు ఎప్పుడూ నేరుగా అవతారాలు తీసుకోలేదు. కానీ ఏదైనా విశేషమైన కార్యం కోసం ఒక రూపం తీసుకొని వస్తూ ఉంటారు. మహాభారతంలో కిరాతకుడి రూపంలో అర్జునుడి యొక్క బుద్ధిని, శక్తిని, ధైర్యాన్ని, చివరగా అతని భక్తిని పరీక్షించడానికి వచ్చారు. అది ఒక తాత్కాలికంగా తీసుకున్న రూపం మాత్రమే, అవతారం కాదు. ఒకసారి ఆ విశేష కార్యం పూర్తవగానే మళ్ళీ ఆ వేషాన్ని విసర్జించటం జరుగుతుంది. ఇంకొక అందమైన కథ ఉంది. అక్కడ మహాదేవుడు చండాలుని రూపాన్ని ధరిస్తారు. తన సొంత పట్టణమైన కాశీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర చండాలునిగా నిల్చుని ఉన్నాడు. తన ద్వారా తనంతటి వాడుగా జన్మ తీసుకున్న ఆదిశంకరాచార్యులు వారి శిష్యులు వచ్చే దారిలో పడుకొని ఉన్నాడు. ఆయనకు అన్ని రూపాలు ఒక్కటే, కానీ చండాలుని రూపం తీసుకుని ఒంటి నిండా దుమ్ముతో ఆయన మార్గంలో పడుకొని ఉన్నాడు. ఆయన తన్ను ముట్టుకోకుండా వెళ్ళటానికి వీలులేని విధంగా పడుకున్నాడు. అప్పుడు ఆయన చండాలుని పక్కకు తొలగమని ఆదేశించాడు. భగవంతుడు, ఎవరు చండాలుని రూపంలో ఉన్న మహేశ్వరుడు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి ఆది శంకరాచార్యుల వారు సమాధానం చెప్పలేకపోతారు. దానికి మహేశ్వరుడు మానవ జాతికి ఆది శంకరాచార్యులు చేసిన ప్రవచనాలను ప్రస్తావించి అవహేళన చేస్తారు. ఇలాంటి రూపాలు ఆయన తీసుకున్నారు, కానీ అవి అవతారాలు కాదు. ఆయన పరబ్రహ్మలాగా అవతారం తీసుకోలేదు. ఇప్పటి వరకు ప్రస్తావించిన దివ్య అవతారాల యొక్క మూలం ఒక్కటే. ఒక్కటే ఎందుకు కాకూడదు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అన్ని అవతారాలు విష్ణుతత్వం నుంచే ఎందుకు వస్తున్నాయి? కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకే ఒక్క పరబ్రహ్మ తత్వం ఉంది. మనం ఇప్పటి వరకు వాడిన పేర్లన్నీ ఆ సర్వశ్రేష్ఠుడి నుండి ఉద్భవించిన ఆకారాలు మాత్రమే. మనం వీటి మధ్య భేదాల గురించి ఎక్కువగా ఆలోచించి వాటిలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని మర్చిపోకూడదు. విష్ణువుని పూజించేవారు మహాదేవుణ్ణి పూజించేవాణ్ణి చూసినప్పుడు అతని హృదయంలో ఎలాంటి భావన ఉంటుంది? శివకేశవులు చేసే పనులు వేరైనా వారిద్దరూ ఒక్కటే అన్నది అర్థమవ్వాలి. వారు చేసే పనులలో తేడా ఉండవచ్చు. వారు వేరు వేరు దారుల్లో మన విశ్వంలోకి అవతరిస్తూ ఉంటారు. మనిషికి సహాయం చేస్తూ ఉంటారు. ఆయన కోసం కాదు, మన కోసం ఆయన విడివిడిగా కనిపిస్తారు. మనం ఇప్పుడు విష్ణువు మాత్రమే అవతారాలకు మూలంగా ఉన్నాడు అన్నది తెలుసుకుందాం. ఈ విశ్వ నిర్మాణం గురించి, మన సౌర కుటుంబం గురించి తెలుసుకోవాలి. ఈ సౌర కుటుంబానికి కేంద్రమైన సూర్యుడు ఆ ఈశ్వరుడి యొక్క భౌతిక స్వరూపం మాత్రమే. ఈ అనంత ఆకాశంలో కొన్ని కోట్ల సూర్యులు ఉన్నారు. ఎవరికి వారు వారి విశ్వానికి కేంద్రంగా ఉన్నారు. మనకి సర్వశ్రేష్ఠుడు, సర్వోన్నతుడు అయిన సూర్యుడు ఈ అనంత వ్యవస్థలో ఒక గ్రహం, ఒక మహాసూర్యుడు. వీటి లోతు వెడల్పు చెప్పటం కూడా చాలా కష్టమైన పని. మనం చెప్పగలిగేది ఏంటంటే అవి అనంతంగా ఉన్నాయి మరియు ఏకోహం బహుశ్యామ అనే ప్రక్రియకు అంతే లేదు. ఇదంతా ఏంటంటే భౌతికం. ఆత్మ దృష్టితో ఈ భౌతిక విశ్వాన్ని చూస్తే ఆత్మిక విశ్వం కనిపిస్తుంది. మన దివ్యజ్ఞాన సమాజంలో ఒక మహర్షి ఈ విధంగా చెప్పారు. నువ్వు ఆత్మ యొక్క విషయాలను మాంస చక్షువులతో చూస్తూ ఉంటావు, కానీ ఆత్మ చక్షువులతో ఈ భౌతిక విషయాలను చూడు. అంటే దానికి అర్థం ఏమిటి? మనకి అన్బిసెంట్ గారు ఇలా చెప్పారు. మన భౌతిక చక్షువులతో ఈ భౌతిక విశ్వాన్ని చూస్తూ వాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. దానివల్ల ఆధ్యాత్మిక సత్యాల అసలు స్వరూపం అర్థం కాదు. ఆధ్యాత్మికత అనేది భౌతికత మీద లేదు. భౌతికతయే ఆధ్యాత్మికం యొక్క పునాదుల మీద నిర్మించబడి ఉంది. ఆత్మచక్షువులతో భౌతికతను పరిశీలిస్తే
ఆ ఉన్నత తలాల ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఆ ఉన్నత సత్యాలను కూడా అధ్యయనం చేయటం మనం గ్రహించవచ్చు. అది ఎలా అంటే మనకి సూర్యుడు మరియు సూర్యులు ఉన్నారు. ఒకటి దానికంటే శక్తివంతమైన ఇంకో దానిలో భాగం. అందువలన ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక గురుపీఠం పైన ఇంకో గురుపీఠం ఉన్నాయి. అవి అన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యుల వంటి వారు. మన భౌతిక వ్యవస్థ కేంద్రంగా ఆధ్యాత్మిక జ్ఞానంతో రూపొందిన త్రిమూర్తిత్వం ఉంది. అదే ఈ వ్యవస్థకి ఈశ్వరుడు. దానికి అవతల ఇంకా శక్తివంతమైన ఈశ్వరుడు ఉన్నారు. వారు ఆ జీవనీ శక్తి ఆ కేంద్రం నుంచి తీసుకుంటూ ఉంటారు. ఎన్సెంట్ గారు ఏమన్నారంటే, మనలో చాలా మందికి మన ప్రపంచం గురించే జ్ఞానం లేదు, కానీ పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలని ప్రశ్నిస్తూ ఉంటాము. ఇది ఎందుకన్నారంటే కొంతమందికి డౌట్ రావచ్చు. మనల్ని పరిమితులుగా చేసుకోవాలా, లేదా మనల్ని మనం విస్తరించుకోవాలా, ఈ వ్యవస్థను మించి మనం విస్తరించుకోవాలా అన్నప్పుడు ఆవిడ ఇలా చెప్పారు. చాలా మందికి ప్రపంచం గురించే జ్ఞానం లేదు, కానీ పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలని ప్రశ్నిస్తూ ఉంటాం. ఋషులు కూడా ఆ పరబ్రహ్మను మౌనంగా దర్శిస్తూ ఉంటారు. మనం దేవుళ్ళుగా పూజించే వారికి అవతల ఇంకా శక్తివంతమైన వారు ఉన్నారు. వారిని మనం అర్థం చేసుకుని పూజించడానికి లెక్కలేనన్ని కల్పాలు పట్టవచ్చు. మన వ్యవస్థ గురించి ఇలా చెప్తున్నారు ఎన్సెంట్ గారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు వాళ్ళ పనులున్నాయి. విష్ణు పురాణంలో చెప్పినట్లు సృష్టికి ముందు విష్ణుమూర్తి నీటిలో అప్రకటిత స్థితిలో ఉన్నారు. అప్పుడు ఒక కలువ పువ్వు నుండి సృష్టికర్త అయిన బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆయన పని సృష్టించడం, అది మొదలు పెట్టారు. ఆయన తన దైన జీవన్ నుండి అణువులకు రూపాలు ఇచ్చారు. ఆ విధంగా విశ్వంలో ఒక విభజనను సృష్టించారు. ఆ విధంగా మ్యూట్ పెట్టుకోండి ప్లీజ్. ఆ విధంగా ఆయన 5 రకాల పదార్థాలను సృష్టించారు. వీటిని పంచతత్వాలు అంటారు. అప్పుడు ఆయన ధ్యానం ద్వారా ఆలోచన రూపాలను సృష్టించారు. దాంతో ఆయన సృష్టించే పని అయిపోయింది. బ్రహ్మ యొక్క సృష్టించే పని అయిపోయింది. గీత గారు విష్ణుమూర్తి వాళ్ళు మ్యూట్ చేయించండి. ఫోన్ చేస్తే ఒకవేళ నేను వస్తాను, లేట్ అవుతుంది, మాకు కాన్ఫరెన్స్ రాగం అయిపోతే లేదంటే యూజర్ తర్వాత విష్ణువుకి అప్పగించారు. విష్ణువు యొక్క పని ఏంటి అంటే, బ్రహ్మ తన ధ్యానం ద్వారా సృష్టించిన ఆలోచన రూపాలకు అనుగుణంగా పదార్థాలని ఒక చోట చేర్చి వాటికి రూపం ఇవ్వటం. విష్ణువు పదార్థాలను కలిపి ఉంచే శక్తిని ఇస్తాడు. ఈ చరాచర సృష్టిలో ఆయన లేందే ఏ రూపం కూడా లేదు. చాలా సార్లు శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన రూపాలకు జీవం ఇస్తున్నారు. అది లేకుండా రూపానికి మనుగడే లేదు. అది లేకపోతే ప్రాథమిక తత్వంలోకి వెళ్ళిపోతాయి. అందుకే ఆయన్ని విశ్వాన్ని భరించేవాడు అంటాము. మహాదేవుడికి విశ్వంలో వేరే బాధ్యత ఉన్నది. ఆయన్ను యోగి మరియు జగద్గురువు అని పిలుస్తూ ఉంటాం. ఆయన గురుగీత ద్వారా పార్వతీదేవికి గురువు యొక్క స్వభావాన్ని బోధించారు. ఆయన రూపం బట్టి ఆయన వైరాగ్యమూర్తిగా గుర్తిస్తాం. ఆయన యొక్క ప్రభావంతో మనిషి కుటుంబాన్ని సమాజాన్ని విసర్జించి వైరాగ్యంతో జీవిస్తారు. అందుకే విష్ణువు మాత్రమే అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన తయారు చేసిన ప్రతి రూపంలోనూ తన అనంత ప్రేమను, అనంత కరుణను నింపుతాడు. అంతేకాదు అనంత శాంతిని కూడా ప్రసాదిస్తాడు. ఆయన అందరి రూపాల్లో ఉంటూ అందరినీ పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళటానికి సహాయపడతాడు. విష్ణుమూర్తి అనేక జన్మలు తీసుకున్నట్లు భాగవతం 3వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన ఇలా చెప్పారు,
నేను దేవతల వ్యవస్థలో జన్మించినప్పుడు దేవతలాగా జీవిస్తాను. గంధర్వుల వ్యవస్థలో పుట్టినప్పుడు గంధర్వుడిగా, నాగుల వ్యవస్థలో పుట్టినప్పుడు నాగునిగా, మనిషిగా పుట్టినప్పుడు మనిషిలాగానే వ్యవహరిస్తాను. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఏ విధంగా ఉన్నామో, ఎక్కడ ఉన్నామో అదే కరెక్ట్. అనంత కాల గమనంలో విశ్వంలో మంచి చెడు అనేవి రెండు ఒకే రకమైన పదాలు. అందరిలో జీవించే ఆ సర్వోత్తముడికి అందరూ సమానమే. ప్రతి తరహా వ్యక్తికి తన పని ఉంది. దేవతలకు ఉన్నంత పని రాక్షసులకు కూడా ఉంది. క్షీరసాగర మథనానికి దేవతలు రాక్షసులు ఇద్దరూ పనిచేశారు. రాక్షసులు కూడా భగవంతుని సంకల్పంలోని భాగమే. ఆయన కూడా రాక్షసుల్లాగా జన్మించి రాక్షస జీవితాన్ని జీవించారు. అవతారం యొక్క అవసరం ఏమిటి అని ఇంకా లోతుగా పరిశీలిస్తే అనిమిసెంట్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం త్రిమూర్తులకు క్రింది స్థాయిలో 7 దేవతలు ఉన్నారు. వారినే మనం దివ్య జ్ఞానంలో ప్లానెటరీ లోగోస్ అంటాం. వారి ప్రతి ఒక్క విశ్వ చక్రానికి సంబంధం కలిగి ఉంటారు. మరియు వారు ఒక గ్రహానికి అధిపతి కూడా. మన విశ్వం కూడా అలాంటి చక్రాల్లో ఒకటి. మనం అందరం జీవం యొక్క అనేక స్థాయిల్లో అనేక జన్మలు తీసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. మనం సప్తవర్ణ పద్మం గురించి వినే ఉంటాం. మహర్షులు మన ప్రస్తుత వ్యవస్థ యొక్క పరిణామ క్రమాన్ని పర్యవేక్షించే దేవతలను దర్శించినప్పుడు వారికి ఆ విధంగా దర్శనం ఇచ్చింది. మనలో చాలా మందికి సందేహం కలగవచ్చు. మహావిష్ణువు అని విష్ణువు ముందు ఒక విశేషణం వాడుతున్నాం. దాని అర్థం ఏమిటి? అర్థం ఏంటంటే మహోన్నత సోలార్ లోగోస్. విష్ణువు తన సహజ స్వభావంలో ఆయన యొక్క గొప్పతనం, శక్తి, ప్రేమ అన్నీ కూడా మన మీద మరియు మన విశ్వం మీద ప్రతిబింబిస్తూ ఉంటాయి. అప్పుడు కదా, అవతారం యొక్క ఆవశ్యకత ఏమిటి అని చూస్తే ఎన్సెంట్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం ఈశ్వరుడి యొక్క మనస్సులో విశ్వం యొక్క మొత్తం ప్రణాళిక ముందే ఉంది. ఆయన మనలాగా ప్రణాళికను అర్థం చేసుకోకుండా పనిచేసే స్థితిలో లేడు. ప్రణాళికను రూపొందించింది, ప్రణాళికను నడుపుతున్నది కూడా ఆయనే. దీనికి ఎన్సెంట్ గారు ఏ విధంగా అభివర్ణించారంటే, ఆర్కిటెక్ట్ యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేని మేస్త్రి ఏమీ కాదు ఆయన అన్నారు. అలాంటప్పుడు ఆయన ప్రత్యేకంగా కలుగు చేసుకోవటం ఎందుకు? అలాగా కలుగు చేసుకునే పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా? అలాగైతే తాను ప్రణాళిక రచించేటప్పుడు ఏదైనా ముఖ్యమైన అంశం మర్చిపోయాడా? అలాంటివి లేనప్పుడు అవతారం యొక్క అవసరం ఏముంది? ఇది చాలా సహజమైన న్యాయబద్ధమైన ప్రశ్నలాగా కనిపిస్తుంది. దీనికి అనిమిసెంట్ ఏమని సమాధానం చెప్పారు చూద్దాం. సమాధానం 3 వేర్వేరు మార్గాలకు సంబంధించింది. ఇక్కడ 3 రకాల సత్యాల వలన ఈ అవసరం ఏర్పడింది. ఈ మూడింటిని ఆ ఈశ్వరుడు ముందుగానే ఊహించి అవసరమైనప్పుడు అవతారం తీసుకున్నారు. ఆ 3 కారణాలేంటో వివరణతో చెప్పారు. మొదటి కారణం సహజమైనది. మనం ఇదివరకు చెప్పుకున్నట్లు మన విశ్వం అతిపెద్ద వ్యవస్థలో భాగం అయి ఉంది అని తెలుసుకున్నాం. మన విశ్వం యొక్క పదార్థం మూల ప్రకృతి యొక్క పదార్థంతో నిర్మించబడింది. ఆ మూల ప్రకృతి యొక్క పదార్థానికి కొన్ని ధర్మాలు ముందే ఉన్నాయి. ఆ మూల పదార్థం మొత్తం కూడా స్పేస్ అంతా వ్యాపించి ఉంది. ప్రతి లోగోస్ తన యొక్క విశ్వానికి అక్కడి నుంచే పదార్థాలను తీసుకొని తన ప్రణాళికకు కావలసినట్లు మార్చుకుంటారు. మూల ప్రకృతి యొక్క పదార్థం అంటే మనం అనుకుంటున్న పదార్థం కాదు. ఆ మూల ప్రకృతిలోని 3 గుణాలు కూడా ఒకే సంవేదంతో ఉంటాయి. వాటిని ఆ పరబ్రహ్మ తన శ్వాస ద్వారా ఆ పదార్థానికి గతిని కల్పిస్తాడు. ఆ విధంగా మన వ్యవస్థ రూపొందింది. ప్రళయంలో ఎటువంటి గతి గాని జీవం మరియు రూపం ఉండవు. ఎప్పుడైతే జీవం రూపం పుడతాయో ఆ గుణాల సంతులనం కదిలిపోతుంది. అప్పుడు గతి కలిగి ఈ విశ్వం యొక్క నిర్మాణం జరుగుతుంది.
కానీ ఈశ్వరుడు ఈ వ్యవస్థలో పరిమితులతో పనిచేస్తూ ఉంటాడు. ఆయన తన వ్యవస్థకు స్వామి కావచ్చు, కానీ ఆయన ఉపయోగించుకుంటున్న పదార్థం ఆయనకంటే శక్తివంతుడి నుంచి వచ్చింది. ఈ మన వ్యవస్థలో ఉన్న లోగోస్ తన కొన్ని పరిమిత పరిస్థితుల్లో మాత్రమే పనిచేయవలసి వస్తుంది. ఆయన ఆ మూల పదార్థాల యొక్క పరిస్థితులకు అనుగుణంగా పనిచేయవలసి వస్తుంది. ఇప్పుడు ఈ సత్వ, రజో, తమో గుణాల యొక్క సంతులనం దెబ్బతింటుంది. అప్పుడు అవతారం యొక్క ఆవశ్యకత వస్తుంది. అవతారం యొక్క ఆవశ్యకత ఏంటి అని మనం చూస్తే ఫస్ట్ కారణం సత్వ, రజ, తమో గుణాల అసంతులనం వలన ఆ ఆవశ్యకత అవతారం తీసుకునే అవసరం వస్తుంది. ఆయన ఈ 3 గుణాల మధ్య సంతులనాన్ని తీసుకుని వచ్చి పరిణామ క్రమం యొక్క గతిని సరిచేస్తారు. రెండవ కారణానికి వస్తే ఇది మనిషితో సంబంధం కలిగి ఉంది. పరిణామ క్రమంలో క్రింద తరగతుల్లో అయినా ఖనిజ, వృక్ష, జంతు జగత్తులో ఉన్న జీవులు ఈశ్వరుడు ఏర్పరిచిన శాసనానికి అనుగుణంగా జీవనం సాగిస్తున్నాయి. వీటి వలన ఈశ్వరునికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది మొదలైంది. మిగతా జంతు జగత్తు వరకు వాళ్ళు బానే కర్తవ్యం నిర్వహించారు. మనిషి దగ్గరికి వచ్చేసరికే ఇబ్బంది మొదలైంది. ఈశ్వరుడు తన ప్రతిరూపంగా మనిషిని తయారు చేశాడు. కానీ క్రింది తరగతుల్లో అలా లేదు. ఈ చక్రం యొక్క న్యాయం ప్రకారం క్రింది 3 తరగతులు జీవిస్తూ ఉన్నాయి. ఈశ్వరుడు తన ప్రతిరూపంగా మనిషిని తయారు చేశాడు. జీవితం పరిణితి చెందే కొద్దీ ఆయనలోని ఒకటి తర్వాత ఇంకొక శక్తి బయటికి రావటం మొదలుపెట్టాయి. అదే సమయంలో అతని యొక్క సంకల్పం యొక్క సార్వభౌమ అధికారం వచ్చింది. దాన్నే ఆ సర్వసమర్థుడి జీవితంలో భాగమైన సహజ సిద్ధంగా జరిగిపోయే శక్తులు. ఈ ప్రపంచంలో ఒకే ఒక సంకల్పం ఉంది. అది ఏంటంటే ఈశ్వరుని యొక్క సంకల్పం. అందరం కూడా ఆ సంకల్పానికి లోబడి పనిచేయాలి. అందరూ ఆ సంకల్పంకు అనుగుణంగా వ్యవహరించాలి. అప్పుడే పరిణామ క్రమానికి ఒక రహదారిలాగా మనం ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. మనందరిలోనూ ఆ ఈశ్వరుని యొక్క ఆత్మయే ఉన్నది. మన సంకల్పం కూడా ఆయనదే అయి ఉండాలి. పరమాత్మ నుండి ఆ సార్వభౌమ సంకల్పం వలన మన అన్ని పొరల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఆ సంకల్పం. ఒక తలం నుంచి ఇంకో తలంలోకి ఒక రకమైన స్వభావాన్ని ఇస్తుంది. ఆ స్వభావాలే మారి మారి ఎలా అవుతుంది అంటే మనకున్న శరీరం నేను అని అనిపించి ఒకవైపు వెళ్తుంది. కోరికల యొక్క నేను ఇంకో వైపు లాగుతుంది. మనసు యొక్క నేను ఇంకో వైపు లాగుతుంది. ఈ 3 దారులు కూడా పరమాత్మ యొక్క దారి కాదు. ఇవన్నీ మనిషి యొక్క కల్పితమైన సంకల్పాలు మాత్రమే. వాటిలో నుంచి సత్యమైన సంకల్పానికి చేరుకోలేవు. బయట ప్రపంచంలో మన శరీరంను ఒకటై ఆకర్షిస్తే మన కోరికలు ఇంకొకటి ఆకర్షిస్తాయి. మన మనస్సు ఇంకొకటి ఆకర్షిస్తాయి. కానీ ప్రకృతిలో ఉన్న భగవంతుడు బయటకు ఆకర్షిస్తూ ఉంటాడు. కానీ మన లోపల ఉన్న సంకల్పం ప్రకారం మనం ఎప్పుడు నడుచుకుంటూ ఉండాలి. మన శరీరం, కోరికలు, మనస్సు మీద అధికారం వచ్చే వరకు మన లోపల ఉన్న ఆత్మ యొక్క సంకల్పం వైపు వెళ్ళలేము. అర్జునుడు భగవద్గీతలో ఇలా చెప్తాడు, ఓ కృష్ణ, మనస్సు చంచలమైనది, అలసట లేనిది, గాలిలాగా దాన్ని బంధించలేకుండా ఉన్నాను. మనస్సు కళ్ళం తెంచుకున్న గుర్రాలు పరిగెట్టినట్లు ఇంద్రియాల వెనకాల పరిగెడుతుంది. ఇలాంటి శక్తులన్నీ మనకు ఇవ్వబడి ఉన్నాయి. మనిషికి శిక్షణ ఇచ్చి పరిణామ క్రమం వైపుకు ఉన్న సంకల్పం కోసం పని చేసేటట్లు తయారు చేయాలి. మనం ఇదంతా ఎందుకు అని అడగవచ్చు. ఎన్విసెంట్ గారు ఏమన్నారంటే, మనకి తప్పేదో తెలియనప్పుడు సరైంది ఏమిటో ఎలా నేర్చుకుంటాము? చెడు గురించి తెలియనప్పుడు మంచిని ఎలా ఎంచుకుంటాము? ఆటంకాలే లేనప్పుడు ముందుకు ఎందుకు వెళ్తాము? రాక్షసుల, అసురుల శక్తులు ఈశ్వరునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ రాక్షస శక్తులతో పోరాడినప్పుడు మనిషిలో నిద్రాణమై ఉన్న అంతర్గత శక్తులకు బలాన్ని ఇస్తాయి. లేకపోతే
అతను ఎప్పటికీ ప్రళయంలోనే ఉండిపోతాడు. ప్రళయం అంటే అది ఒక నీరు కదలని సరస్సు లాంటిది. అక్కడ నాచు ఉంటుంది తప్ప జీవం ఉండదు. పరిణామ క్రమం చెందటానికి శక్తి ఎప్పుడు వస్తుంది అంటే పోరాటం, యుద్ధం, బలం, శ్రమ, అభ్యాసం చేయటం వలన మాత్రమే. ఈశ్వరుడు మనుషుల్ని తయారు చేద్దాం అనుకున్నాడు కానీ బలం లేని పసిపాపలను కాదు. మనిషి తనలోని అంతర్గత శక్తులతో పోరాడి శ్రమించి బాహ్య ప్రపంచాన్ని ఎంతో సుందరంగా తయారు చేయాలి. లేకపోతే ఆ శక్తులన్నీ తనలోనే నిద్రాణమై ఉండిపోతాయి. ఒక ఉదాహరణకి తీసుకుంటే విత్తనంలో జీవం నిద్రాణమై ఉంటుంది. దాన్ని అలాగా వదిలేస్తే అది ఎదగదు. ఒక బల్ల మీద ఉంచి 100 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఆ విత్తనం అలాగే ఉంటుంది. ఏమి మార్పు ఉండదు. అలానే మనిషిలో ఉన్న ఆత్మ కూడా పోరాడకపోతే పరిణితి చెందదు. అదే విత్తనాన్ని సారవంతమైన భూమిలో నాటి నీరు, గాలి, సూర్యకిరణాల సహాయంతో భూమిని చీల్చుకొని అది మొక్కలాగా బయటికి వస్తుంది. ఇంకా బలంగా తయారవటానికి భూమి లోపలికి వేళ్ళు ఇంకా లోతుగా పెంచుకుంటుంది. బలమైన గాలి, వర్షం ఆ మొక్కను నాశనం చేయాలని చూసినప్పుడల్లా ఆ మొక్క తన వేళ్లను ఇంకా బలంగా తయారు చేసుకుంటుంది. ఆ విధంగానే మన చుట్టూ ఉన్న పరిస్థితులు సుఖంగా హాయిగా ఉంటే మనలో ఎటువంటి ఉన్నతి రాదు. మనం కూడా బద్ధకంగా ఉండిపోతాం. బాధ, నొప్పి, నిరాశ యొక్క కొరడా దెబ్బ మనకి తగిలినప్పుడు మాత్రమే అది మనల్ని ముందుకు తోస్తుంది. మనలోని అంతర్గత జీవశక్తులను వెలికి తీస్తుంది. లేకపోతే అతడు ఎదగకుండా అలాగనే ఉండిపోతాడు. ఎటువైపు చూసినా మెత్తటి పరుపులు వేసి ఉంచి నోటికి ఆహారం అందిస్తూ ఉంటే ఆ మనిషి యొక్క కీళ్లకు, మెదడుకు ఎదుగుదల ఉండదు. ఒక వ్యక్తిని ఎడారిలో పడేసి వదిలేస్తే అతనికి ఆహారం, అన్ని అవసరాలు ఎలా కావాలి, నేను ఎలా సమకూర్చుకోవాలని ఆలోచిస్తాడు. అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అలాంటి శక్తులు కావాలి. వాటిని మనం రాక్షస శక్తులు అంటున్నాం. భగవంతుని ప్రణాళిక ప్రకారం ఈ రాక్షస శక్తులు పరిణామ క్రమాన్ని బలపరచడానికి, పరీక్షించటానికి మనకు సహాయం చేస్తాయి. ఆ విధంగా మనం పరిణామ క్రమంలో సొంత బలంతో ఎదగటానికి నమ్మకాన్ని కలుగచేస్తాయి. ఎప్పుడైతే మనిషిలో అసంబద్ధ కోరికలు పెరిగి ఈ రాక్షస శక్తుల బలం పెరిగి తన్ని పరిణామ క్రమంలో ముందుకు వెళ్లకుండా అడ్డుగా నిలుస్తాయో అప్పుడు అవతారం యొక్క ఆవశ్యకత కలుగుతుంది. అప్పుడే పరిణామ క్రమాన్ని పురోగమనంలోకి వెళ్ళేటట్లు చేస్తుంది. మూడవ కారణం ఏంటంటే అవతారం యొక్క అవసరానికి మూడవ కారణం. అవతారం అనేది పిలుపు లేకుండా రాదు. భూమాత ఎప్పుడైతే ఈ పాపభారం మొయ్యలేకపోతుందో అప్పుడు రక్షించు అని దేవతలతో కలిసి రోధిస్తుంది. అప్పుడు సమాధానంగా భగవంతుడు అవతరిస్తారు అని అనిమిసెంట్ గారు వివరించారు. భగవంతుడు రాక్షస అవతారం కూడా ధరిస్తాడా అంటే అవును, ధరిస్తారు. ఎప్పుడు? పెచ్చు పెరిగిన రాక్షస శక్తులన్నింటినీ ఒక చోటకి చేర్చి వాటిని మంచి శక్తులతో అంతమొందించి పరిణామ క్రమానికి దారిని సుగమం చేస్తారు. ఉదాహరణగా లంకలో ఉన్న రావణాసురుడు మనకి మంచి ఉదాహరణ. ఆయనకి బలమైన జ్ఞానం ఉంది, బలం ఉంది, జ్ఞానం కలిగిన రాక్షసుడు. అతని వలనే శ్రీరాముడు అవతరించవలసి వచ్చింది. విష్ణువుతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. చివరికి సీత అపహరణం వలన తన ప్రాణాలను శ్రీరాముడు హరించాడు. అప్పుడు రావణుడి శరీరం లంక దగ్గరలోని యుద్ధ భూమిలో పడింది. ఆయనలో ఉన్న భక్తుడు మాత్రం గోలోకంలో అంటే స్వర్గాల్లో ఒకటైన గోలోకంలో తన ఆరాధ్యుని పాదాల వద్దకు చేరాడు. అక్కడే తన 3వ జన్మ కోసం నిరీక్షిస్తూ విశ్రాంతి తీసుకున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని శక్తులు మరియు బలాలు, దేవతా శక్తులైనా దానవ శక్తులైనా అన్ని ఆయనవే. పరిణామ క్రమంలో ముందుకు పోవటానికి మనం మంచి వైపు మాత్రమే ఉండాలి. చెడు మీద మన శక్తి వంచన లేకుండా పోరాడాలి. భగవంతుని మంచి చెడు ఒకటే అని అనుకుని మనం చెడు వైపు వెళ్ళకూడదు. తర్వాత మన ఆత్మ ప్రతారణ చాలా బాధాకరంగా ఉంటుంది. ఈశ్వరుడి యొక్క సంకల్పం మనం పరిణామ క్రమంతో నడవమని చెబుతుంది కానీ ఎదురు వెళ్ళమని కాదు.
విష్ణుమూర్తి యొక్క విశేషమైన అవతారాలు. విష్ణుమూర్తి తీసుకున్న పలు అవతారాలలో అంటే మనకి అవతారాలు అనగానే గుర్తొచ్చే దశావతారాలు ని విశేషంగా చెప్పుకుంటాం. ఈ దశావతారాల్లో ప్రతి అవతారం పరిణామ క్రమానికి ఒక మలుపు లేదు, ఒక వేగాన్ని ఇవ్వటానికి వచ్చాయి. ఒక కొత్త మూలజాతి నిర్మాణానికి ఒక రాజు, ఒక రాజగురువు అవసరం. ఈ కలియుగం ముగిసి సత్యయుగం రావటానికి కల్కి అవతారం పనిచేస్తుంది. రాబోయే సత్యయుగంలో రాజుగా మరియు రాజగురువుగా దేవాపి ఉంటారు. వారి చేతిలో కొత్త మూలజాతి పరిణామక్రమం యొక్క బాధ్యతలు ఉంచబడతాయి. ఇవన్నీ కూడా మనకి అవతారాస్ అనే బుక్ లో అనిబిసెంట్ గారు వివరణగా ఇచ్చారు. అంతేకాదు, ఆమె యొక్క చివరి ఉపన్యాసంలో శ్రీకృష్ణావతారం గురించి విశేషంగా చెప్పారు. అందులో ప్రధానమైనవి 7 అంశాలు. మొదటిది భక్తి యొక్క గొప్పతనం. భగవంతుడికి తమ భక్తుల మీద చూపించే ప్రేమను ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. రెండవది పరిణామక్రమాన్ని ఆటంకపరిచే శక్తులను నాశనం చేయటం అనే నాటకాన్ని ఆయన జీవితంలో మొదటి నుండి తుది వరకు చూస్తూనే ఉంటాం. మూడవది ఒక గొప్ప రాజనీతివేత్త, ఒక తెలివైన రాజకీయ నాయకుడిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు. తన యొక్క తెలివితేటలు రాజతంత్రాలతో ఒక రాజుగా కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా నిలిచిపోయారు. నాలుగవది ఆయన ఒక గొప్ప స్నేహితుడు. పాండవులకు అందున అర్జునుడికి ముఖ్య సఖుడిగా ఉండటం మనం చూసాం. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని ఒక గురువుగా, జగద్గురువుగా, ఒక జాతికి మాత్రమే గురువుగా కాకుండా సమస్త ప్రపంచానికి గురువుగా చూస్తూ ఉన్నాం. ఆరవది ఆయనలో ఒక గొప్ప విలక్షణమైన ఇంకో అంశం ఏమిటి అంటే మానవుల హృదయాలను శోధిస్తూ న్యాయాధిపతిగా ఉంటూ మరియు మానవ స్వభావాలకు పరీక్ష పెట్టడం. చివరిగా మరియు 7వది ఆయన్ను తన శ్రీకృష్ణావతారంలో ఒక సర్వశ్రేష్ఠుడు, సర్వోన్నతుడిగా, విశ్వంలోని అన్ని జీవరాశులను పరిపాలించేవాడుగా, అందరి హృదయాలలో కొలువు ఉన్నవాడిగా, తన కౌగిలితో మంచిని, చెడుని, వెలుతురును, చీకటిని, తనను ద్వేషించే వాళ్ళని తీసుకునేవాడిగా చూస్తూ ఉంటాం. పైన చెప్పిన ఒక్కొక్క అంశం అధ్యయనం చేయడానికి మనకి ఒక్కొక్క జీవిత కాలం సరిపోదేమో అన్నారు అనిబిసెంట్ గారు. ఈ పుస్తకంలో అనిబిసెంట్ గారు చెప్పిన చివరి మాటగా ఏం చెప్పారంటే, ఇవన్నీ కూడా ఎంతో ఆవేదనతో ఆవిడ మన భారతీయుల గురించి చెప్పారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పారంటే, భగవంతుడు ప్రపంచానికి ఆధ్యాత్మికంగా మార్పు చేయటం అనే ఒక గొప్ప లోతైన లక్ష్యంతో మాత్రమే వస్తాడు. ఏ ఒక్క జాతి ఆధ్యాత్మికంగా మారితే సరిపోదు, ఒక్క దేశంకి జ్ఞానం వస్తే సరిపోదు, ఒక్క ప్రాంతం ప్రేమమయమైంది, బలమైనదిగా మారితే సరిపోదు. ఇంకా అనిబిసెంట్ గారు ఏం చెప్పారంటే, నేను చాలా చదివాను, విన్నాను. ఈ భారతదేశంలో పుట్టిన వారి నరాలలో ఆ ఋషుల యొక్క రక్తం ప్రవహిస్తుంది అని. ఇది నిజం. కానీ అది మాత్రమే సరిపోదు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనం మళ్ళీ బ్రాహ్మణులుగా ఆ భగవంతుని వాక్కు మన నోట పలకాలి. అప్పుడు భారతదేశం పునీతమవుతుంది. భారతదేశం తనకి తానుగా ఆధ్యాత్మికతను పొందాలి. మీ గ్రంథాలు, పురాణాలు మొత్తం ప్రపంచాన్ని ఆధ్యాత్మికతలో ముంచుతూ ఉంటే మీరు నాస్తికులుగా ఉండిపోతారా అనే ప్రశ్నను సంధించారు అనిబిసెంట్ గారు. ఆ ఋషుల యొక్క జ్ఞానం ప్రపంచంలో ఉన్న మ్లేచ్ఛలు అందరికీ అందుతుంది. దాని నుండి వారు లాభం పొందుతూ ఉన్నారు. కానీ మీరు ఋషుల యొక్క సంతతి అయి ఉండి మనం మాత్రం ఈ సాహిత్యాన్ని అసలు తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోతే ఎలాగా? నిజం ఏమిటి అంటే, మిమ్మల్ని బ్రహ్మ విద్య యొక్క గురువులుగా తయారు చేయటానికి ఆ గొప్ప ఋషులు వారి యొక్క కొంతమంది పిల్లలను వేరే దేశాలకు పంపించి అక్కడ శిక్షణ ఇస్తూ మళ్ళీ వారే భారతదేశం వచ్చి మీ సొంత ధర్మాన్ని బోధించడానికి వస్తున్నారు. ఇట్లాంటి సిగ్గుపడే, బాధపడే పనికి అంతం లేదా? మీలోనే కొంతమంది పురాతన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆచరించి
ఆ భగవంతుని ప్రేమించలేరా? ఆ శ్రీకృష్ణుడి యొక్క శక్తి మీ దేశం అందరిలో అవతరించేటట్లుగా చెయ్యలేరా? అదే ఒక అవతారం దిగిన దానికంటే గొప్పది. ఇప్పటి నుండి మన లక్ష్యం శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం కావాలి. మనం నిజంగా ఆయన్ను ప్రేమిస్తే ఆయన నడిచిన, చూపించిన మార్గంలో మనం అందరం నడవాలని ఆశిస్తున్నాను అని ఎంతో ఆవేదంతో, ఎంతో బాధతో అన్విసెంట్ గారు ఆ స్పీచ్ లో ఈ చివరి మాటనిచ్చారు. సో ఇప్పటి నుంచి మన సంకల్పం కూడా ఎట్లా ఉండాలంటే అయి కృష్ణుడి యొక్క లక్ష్యం కావాలి. మన సంకల్పం, లక్ష్యం మరియు ఆయనదే అయి ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. పీస్ టు ఆల్ బీయింగ్స్. సర్వే జనా సుఖినో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజము గుంటూరు వారికి ధన్యవాదాలు.